నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఆ విధమైన బ్రతుకు నా బ్రతుకు చిన్న బ్రతుకు కాదు. అంత కష్టాలు, అంత వ్యాధులతో నేను వచ్చింది. అసలు బ్రతుకుతుందనే నమ్మకం ఒక పాయింట్ కూడా లేకుండా ఇక్కడికి వచ్చి హాస్పిటల్కి పోతే 15 రోజులు 20 రోజులు అట్టుండాల్సి వచ్చేది. మీది అసలు ఏ ఊరు? ఫస్ట్ చెప్పు, ఏ ఊరు? అది చిలకలూరుపేట మండలం, తాతపూడి పక్కన పల్లెటూరు. ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు నల్లగా ఉందండి. తర్వాత పెద్దగా కడుపు అండి, ఈవిడికి పెద్ద కడుపు. ఎంతలో కాలు ఎంతలో ఉండేదమ్మా ఆ రోజు? నీరు వచ్చేంతలో మొత్తం నీరు వచ్చేసి ఈ కడుపు, ఆ తర్వాత ఈ కాళ్ళు నీరు వచ్చి దమ్ము, అదే ఆయాసం కదా, నీరుండి ఆయాసం వస్తుంది. అంటే కిడ్నీలు ఏమైనా పాడైపోయినాయా? కిడ్నీ ఒకటి కొంచెం డ్యామేజ్ వచ్చింది అన్నాడు. మందులు తిని ఏం మందులు తిన్నావు? ఆయుర్వేద మందులు తిన్నాను, హోమియోపతి మందులు తిన్నాను, ఇంగ్లీష్ మందులు తిన్నాను. ఆ మందుల వల్ల డ్యామేజ్ వచ్చింది కొంచెం అని అన్నాడు. ఆయన మందులు ఆడాడు. అదిగో ఇదిగో నాకు 50 ఏళ్ళకి. తర్వాత ఇంకా అది అట్టనే ఇడిచిపెట్టి ఊరుకొని టీవీలో చూసి అయ్యగారి దగ్గరకు వచ్చాను. అయ్యగారు స్వస్థపరిచాడు. ఎన్ని సంవత్సరాలు రోగాలు నీకు మొత్తం? 15 సంవత్సరాల చిల్లర ఉందండి. అసలు ఇక్కడికి వచ్చినప్పుడు అండి తిండి ఏంటో అడగండి. అసలు చెప్పు, ఏం తిండి తినేదానివి? ఏముంది, ఆయిల్ ఫుడ్ ఏది తినొద్దు అన్నాడు. నూనె లేకుండా కూర. ఏ డాక్టర్ గారు ఆయన? ఆయన గడుగోటి అంగడి సుబ్బయ్య గారు అని. ఆయన పేరు ఆయన సుబ్బయ్య గారేనా? ఈమె సుబ్బమ్మ, ఆయన సుబ్బయ్య గారు చెప్పాడంట. ఏమని చెప్పాడు? మరి నర్సపేటలో శేఖర్ కోటేశ్వరరావు గారని వాళ్ళందరూ ఇంకట్టే చెప్పారు. నూనె లేకుండా నీళ్లు పోసుకొని వండుకొని తింటాం, ఇంకట్టే తింటా ఉండేదాన్ని. అయినా కానీ నాకేం రిలీఫ్ రాలేదు. టీవీలో చూశాను. టీవీలో చూసి అయ్యగారి నెంబరు చిన్నగా ఎట్ట నా తడొక రెండు అట్ట నెంబర్లు నోటెడ్ చేసుకొని 10 నెంబర్లు అయ్యగారికి ఫోన్ చేస్తే, అక్కడ కాదమ్మా నువ్వు ఈడకి రా అన్నాడు. అడ్రస్ చెబితే వస్తాను సార్ చిన్నగా అన్న. అంటే ఇక అడ్రస్ చెబితే అడ్రస్ ప్రకారంగా చిన్నగా 2 రోజులు ప్రయాణం పట్టింది పోస్ట్లో మాకు రావటానికి. ఇక్కడికి తెలియదు. థైరాయిడ్, బ్రెయిన్ షుగరు, మాకు అంతంతలాను వాసిపోయేది. అసలు కళ్ళు కనపడే కాదు. అట్టా ఎక్కువైతే షుగర్ కళ్ళు కనపడకుండా మొత్తం నీరు బొబ్బలు వచ్చేది. నీరు బొబ్బలు రాగానే హాస్పిటల్కి పోతే చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళేవాళ్ళు. హాస్పిటల్కి పోతే 15 రోజులు 20 రోజులు అట్టుండాల్సి వచ్చేది. ఆ విధమైన బ్రతుకు నా బ్రతుకు చిన్న బ్రతుకు కాదు. అంత కష్టాలు, అంత వ్యాధులతో నేను వచ్చిందండి ఇక్కడికి. కానీ ఈ పట్టణం అంటూ మాకు తెలీదు. అయ్యగారు టీవీలో ఈటానా, దేవుడు వాక్యం రాటానా, అయ్యగారు మాట ప్రకారంగా మేము ఇక్కడికి రాటానా నేను బ్రతికి ఈరోజు మీ ఎదుట నేను ఉన్నాను. 7 సంవత్సరాలు. ఈ మధ్యలో ఈవిడ పోటీ రోజు నా ప్రోగ్రాం చూద్ది. ఈ మధ్యలో చచ్చిపోతేమనుకున్నా, మొన్న మధ్య మళ్ళీ వాసినావు కదా, ఏమైంది మళ్ళా? ఏం లేదు, షుగరే. కరోనా ఇండిషన్ వద్దంటే రేషన్ ఇవ్వమన్నారు. కరోనా ఇండిషన్ చేసుకోతే రేషన్ ఇవ్వు, ఏమి ఇవ్వు, కొట్లు కూడా రానివ్వు, చిల్లర సరుకులు కూడా ఇవ్వు, ఎట్టా నువ్వు చేర్చుకోపోతేని ఎంటాడు ఇండిషన్ చేస్తే మళ్ళీ షుగర్ వచ్చేసింది. అయ్యగారి దగ్గరకు వస్తే నువ్వు కరోనా వచ్చిన వాళ్ళు సచ్చిన వాళ్ళు బతికితే నువ్వు ఎందుకు చేయించుకున్నావు అని నన్ను కొట్టబోయాడు. అయినప్పుడు కూడా ఏం చేసేది, వాళ్ళు ఎట్టు చేశారు నేనని చెప్పి అయ్యగారి దగ్గర ఒప్పుకున్నాయాక అయ్యగారు ప్రార్థన చేశాడు. ఇంకా ఏం కాదులే పో అని అన్నాడు. అట్టనే ఉండ
ఈమె తరపున ఇప్పుడు ఎంతమంది హెచ్ఐవి కాళ్ళు వేళ్ళు ఎంతమంది బాగుపడుతున్నారు. అవును, 7 సంవత్సరాల క్రితం సంగతి ఇప్పుడు చెప్పింది, ఇప్పుడు వాళ్ళది కాదు ఇది. అది అప్పుడు ఇంకా ఏడ్చుకుంటూ చెప్పింది. ఎందుకంటే రోజు ఉడికి నీళ్ళల్లో ఏదో 2 కూరగాయలు వేసుకుని ఉప్పు కూడా వేసుకునేది లేదా దాంట్లో, ఉప్పు కొంచెం, కారం కొంచెం, ఒకరు పసుపు, అంతకు తప్పితే ఏమి లేదు దాంట్లో. అలాంటి ఫుడ్తో తింటూ ఎంత అంటే శక్తి, ఇంత కొంచెం కూడా శక్తి లేకుండా, నడవటానికి శక్తి లేకుండా బలహీనరాలైపోయి అసలు బ్రతుకుతుందనే నమ్మకం ఒక పాయింట్ కూడా లేకుండా ఇక్కడికి వచ్చారు. అవును, ఆ రోజు ప్రార్థన చేయగానే గంతులేసి వంటలు చేసి వెళ్ళింది. అవును, చప్పులు కొట్టాలి గట్టిగా. ఇప్పుడు పని కూడా వెళ్ళిపోయింది అన్నావు కదా, అప్పుడు కంపెనీకి వెళ్తున్నా, పనికి చిన్నగా. ఇప్పుడు కూడా వెళ్తున్నావా? వెళ్తున్నా. అప్పుడు రైలు నుంచి దూకిందంట ఈ మనిషి, ఏమైనా దూకొచ్చు అట్లా? అసలు నాకు తెలియకుండా దూకిపోయాను. ఉబ్బండి ఎక్కబోయి ఉబ్బండితే అది వెళ్ళిపోతాడు, దూకేసిందంట. ఎవడనైతే చచ్చిపోతారు, ఏదో దేవుడు కాపాడాడు. అది కూడా గణం తప్పించాడు. ఏంటి వాపేట ఇక్కడ వాపా ఏంటిది ఇక్కడ పడ్డా? అరే పాప పచ్చిగా తెగిపోయేది అసలు, దాని కింద పోతే మొక్కలు మొక్కలు అయిపోయేదాన్ని. కానరాని దెబ్బలు తగిలి దూకలేరు. నువ్వు ఎలా దూకావమ్మా? ఏమో నాకే తెలియకుండా అయిపోయింది. ఎదరాకి మళ్ళీ వెనక రావచ్చు కదా. అసలు తెలియలేదు. వాళ్ళు నాతో పాటు నేను 3 తీసుకొచ్చాను కదా సారు. ఆ 3 దిగారు. నేనేం చేశాను, దిగినాక ఒక 5 నిమిషాలు టైం ఉంటుందో ఏమో, ఇప్పుడే దిగిందని మళ్ళీ బండిలోకి ఎక్కా. అది ఎక్కగానే కూవని కోతేసింది, సాగిపోయింది. వామ్మో అయ్యో సాగిపోయింది, ఏసయ్యో వాళ్ళు ఆడ నేను ఏడ ఎడిపోతానని ఎగ్గురు దిగా. ఎగ్గురు దిగేసరికి ఇంక అసలు అయితే వాస్తవంగా ఇంతలోనే పోయింది, లేకపోతే నేను ముక్కలు ముక్కలు అయిపోవాల్సిందని. కోట్లపూడి నెల్లూరు నుంచి వచ్చింది. ఏది హైమావతి ఎక్కడ గర్భసంచి ప్రాబ్లం, ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేశారు. గాలి బ్లాడర్లో రాళ్ళు, దానికి కూడా ఆపరేషన్ అయ్యింది. 2 ఆపరేషన్లు అయ్యాయి. శరీర నొప్పులు, రాత్రులు నిద్రపాటతో, నరాలు నొప్పి. హైమావతి ఎక్కడా? రామ్మ 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 పట్టుకుని రండి. భాస్కరా మీ ఆయన వచ్చాడా? వీళ్ళు కుమార్తెనా? ఆవిడే మీ కుమార్తెనా? రా 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 రా. ఏసు రక్తమేసి అలాగే ఉండండి, అలాగే ఉండండి, అక్కడే ఉండండి అమ్మ, అక్కడే ఉండండి, అక్కడే ఉండండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అయ్యా కంగారు పడు. హల్లెలూయా. నిన్ను చూస్తే ఉన్నవాళ్ళు అనుకుంటారు. అన్న నిజమేనా? నేను అన్ని ఫోన్లోనే చెప్పేశానా? మీ కూతురు ఆవిడేనా? పెద్ద పాప. ఈమె ఈ చిన్న మనిషి ఏది? చిన్న పాప రాలేదు. ఏదో గ్రేసా ఏదో ఉంది కదా, కృపాశాంతి. శాంతి లేదు కదా మనిషికి. ఈ పెద్ద మనిషా? ఓకే, చప్పట్లు కొట్టండి గట్టిగా. సిస్టర్ మీకు ఫోన్లో ప్రార్థన చేసాక రిలీఫ్ వచ్చిందా? కొంచెం పర్లేదు. చాలా టెన్షన్లో ఉన్నారు మీరు. వ్యవసాయం చేస్తారన్నారు కదా మీ భర్త. ఓకే, నేను ఫోన్లో చాలా చెప్పాను మీకు. అన్నీ నిజమేనా? ఒకటన్నా అబద్ధం ఉందా? ఒకటన్నా తప్పిపోయిన మాట ఉందా? చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈమెకి భయం ఉంది, నడుములు అవి పట్టుకోండి గట్టిగా. కలచోడు తిండి బ్రదర్, కలచోడు తిండి. మీరేం భయపడకండి, నేను ఏం చేయను. ఏం భయపడద్దు, పక్కకు ఉండండి. 2 సర్జరీలు, ఇంకో 2 కూడా చేసిన ఏం కాదు. మనం ఉన్నాగా. పళ్ళు అవన్నీ చెప్పాను కదా పోయినా. ఇప్పుడు ముక్కు కూడా ఏదో ప్రాబ్లం ఉందన్నా కదా. ఈమెను ఫోన్లోనే చెప్పాను, నిన్ను చూస్తే చాలా డబ్బు ఉన్నవాళ్ళు అని అంటారంటే ఈమె చెప్తుంది పక్క నవ్వి. నిజంగా అందరూ అట్లే అనుకుంటారన్న. ఉన్నవాళ్ళు లేకుండా పేదవాళ్ళు లేకుండా. పల్లెటూరు అందమ్మ ఇది. పల్లెటూరు అన్న. ఏ ఊరు మీది? పోట్లపూడి, నెల్లూరు జిల్లా. నెల్లూరు పోట్లపూడి. చాలా బాధలు ఉంటాయి. లేదు మీరు చాలా ఉన్నవాళ్ళు అన్న. ఉన్నవాళ్ళు లాగా ఉంటావు నువ్వు అన్న. మేము మీకు ఏదైనా కాను పంపించాలన్నా నాకు ఇప్పుడు కష్టమే ఉంటుంది. మా భర్త వచ్చాక ఏదైనా చేసి మేము చేయాలి, కాను కూడా మా దగ్గర లేవు అని చెప్పారు. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్నారు? 1.5. 1 లక్షన్నర అంటే నేను తక్కువలోనే అయిపోయింది ఈ పని అని చెప్పా. అవును. అప్పుడు ఉన్న బాధలన్నీ ఉన్నాయా? ఏమన్నా తగ్గినాయి? అలాగే ఉన్నాయా? నిజమే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. అలాగే ఉన్నాయ్యా. కాకపోతే తిన్నది అరగదు, ఒక్కోసారి నిద్ర రావటం లేదు. ఓకే. దడదడగా. ఓకే. ఈ వెనక వెన్నుపూస జూ అట్లాగే అదే కొట్టుకుంటుంది సార్. కనబడుతుంది ఇక్కడ. ఛాతీలు కూడా కనబడుతుంది ఇక్కడ. చప్పులు కొట్టండి గట్టిగా. జీసస్ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా.
థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఆరాధన. 100 కేజీల కంటే ఎక్కువ బరువు ఉంది. అది సాతాను ఉంది ఆవిడ లోపల. మీకు అర్థమైందా? ఎంత బరువు ఉందో చూసారా అమ్మాయి? ఎంత బరువు ఉందో చూసారా? నలుగురు పట్టుకున్నా, నేను చాలా గట్టి పట్టుకున్నా. ఇప్పుడు ఆ బరువు అంతా వెళితేనే కానీ ఆవిడ ఫ్రీ అవ్వదు. ఈ రొమ్ములో కూడా భయంకరమైన నొప్పి ఉంది లోపల. అది నిజమా కాదా అడుగు చెప్పు. అవును, రొమ్ములో ఉంది. అవును. ఇప్పుడు నువ్వు ఎంత బరువునో నీకు తెలుసా ఆ విషయము? తెలుసా? ఇప్పుడు ఆ బరువు తీయాలంటే ఇది పాస్టర్ సుదర్శన్ రావు తప్ప ఎవడ వల్ల కాదు. అంత బరువు ఉంది ఆవిడ. నడుము కూడా భయంకరమైన నొప్పి ఉంది ఆవిడ గట్టిగా. ఆమె ఒక మనిషి అంత బరువు ఉంటుందా? మీరు గమనించారా? ఇప్పుడు ఆ బరువు తీసేస్తే కానీ ఆమె 2-3 మనుషులు కూర్చుంటే ఆవిడ మీద ఎంత ఉందో అంత ఉంది. అది ఇప్పుడు తీస్తేనే కానీ ఆమె మీకు సహాయం మంచిగా ఉండదు. లేకుంటే ఈమె ఇంట్లో కూడా లేవలేదు, మంచం నుంచి పైకి లేవలేదు. మైక్ ఇచ్చింది మీకు అవునా కాదని చెప్పడానికి. బరువు తీయాలి, మీరు టెన్షన్ పడొద్దు. ఆపరేషన్ ఎక్కడెక్కడైంది బ్రదర్? సార్ నెల్లూరు సార్, వేరమ్మది. కాదు బాడీలు ఎక్కడెక్కడైంది సార్? 7 హోల్స్ సార్. ఎక్కడ ఉన్నాయి? 7 పొట్ట మీద. పొట్ట మీద 7 హోల్స్ ఉన్నాయా? అవును సార్. ఓకే. ఇంకా అంతే. ఇక్కడ చూడండి, అక్కడ ఉండండి, అటు ఉండండి, అటు నడవండి, కొంచెం నడవండి, మీరే నడవండి, అటు నడవండి. వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇది తిరిగి నడవండి, తిరగండి. ఆమె నడవండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. రండి ఆమె మీరు రావద్దు. అక్కడ పట్టుకో జాగ్రత్త, గట్టి పట్టుకో. చప్పట్లు కొట్టండి గట్టిగా. గడుగా సపోర్ట్, కొద్దిగా సపోర్ట్. ఆమె హల్లెలూయా. బాడీ లూజ్ అయిపోయిందా? చప్పట్లు కొట్టండి. బాడీ లూజ్ అయిపోయింది. హల్లెలూయా చెప్పండి. ఆమె బరువు ఉన్నారా? దగ్గర కొంచెం తగ్గాను. ఎంత దగ్గరు? చాలా హాఫ్ ఫుల్లా? అందులో 50 ఎంత దగ్గరు? 50. చప్పట్లు కొట్టాలి గట్టిగా. చుట్టాలు కాదు, ఈమె 15,000 నువ్వు అకౌంట్లో వేయన్నా ఆలోచించేసింది. వేసుకో, విడుదల పొందుతో, ఉపశమనం ఇచ్చేస్తాను. గొంతుకుల ప్రాబ్లం ఉన్నప్పుడు మీకు తగ్గిపోయిందా? వెంటనేప్పుడు కాసేపు ఆగింది, తగ్గిందా? 15,000 ఎంత టైం పట్టింది మీకు వేసుకోవటానికి? సాయంత్రం పట్టింది. కానీ ఎంతసేపులో ఫ్రీ అయిపోయారు మీరు? గ్లాసు వాటర్కి ప్రార్థన చేశాను కదా. నిజంగా మీకు ఫోన్ లేదు మాట్లాడిన అదే జరుగుతుందా? ఇంకా ఎక్కువ జరుగుతుందా? ఇక్కడ ఎక్కువ జరుగుతుందా? నడవండి. ఎంత బరువు తగ్గిందంటే ఇప్పుడే ఎంతో బరువు ఉంది ఆవిడ. అంత బరువు యేసయ్య తగ్గించేశాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచండి. ఆమె మీ చేతులు చూసుకోండి. ఇప్పుడు మీరు పట్టుకుని చూసుకోండి ఎట్లా ఉన్నాయి. చేతులు పైకెత్తండి. ఆమె ఇంకా ఉంది. మరి క్లోజ్ చేయమంటారా? భయపడతారన్నారా? క్లోజ్ చేయాలా వద్దా? ఏమైంది? నడుములంతా ఫ్రీ అయిపోయింది చూసుకోండి. ఇప్పుడు దాకా పట్టేసినట్టు ఉంది కదా. ఫ్రీ చేసా. తల్ల కూడా ఏదో ప్రాబ్లం కనపడుతుంది. ఉన్నాయి కదా చూడండి. అవేమి రాయలేదు కదా దాంట్లో. ఫోన్లో ఏమైనా చెప్పారు నాకు? మీ రోగాలని నేను చెప్పాను, మీరు చెప్పారా ఫోన్లో? చప్పట్లు కొట్టండి గట్టి. ఫోన్లో ఆమెకి ఏమి రోగం ఉంది, వాళ్ళ భర్త ఎలా ఉన్నారు, ఆయన మనసు ఎలా ఉంది, అలా చిన్న కూతురు ఏంటి, ఈమె రోగములు ఏంటి అని చెప్పిన. ముక్కు కూడా చూసుకోండి ఒకసారి. ఈ ముక్కులో కండ పెరిగింది, ఆపరేషన్ అన్నారంట. వద్దన్నానా కావాలా? ఇప్పుడు మీ ముక్కులు పని చేస్తున్నాయి లేదు చూసుకోండి. పని చేస్తున్నాయి. చప్పట్లు కొట్టేది. రోజు ఇంట్లో ఎట్లా ఉంటుంది? నిద్ర పట్టదు. ముక్కు ఎట్లా ఉంటుంది? ముక్కు పడేది. ఇప్పుడు కాలు ఇలా తీయండి, లేపండి. కాలు లేపగలుగుతున్నారా? చేతులు పైకి ఎత్తి నడుచుకోండి. అటు ఇటు చూపించండి. వీళ్ళందరికీ నడుచుకుంటా చప్పట్లు కొట్టండి, ప్రభువుని కనపరచండి. ఆమె బ్యాగ్ అంత క్లోజ్ అయిపోయింది. మీకేం టెన్షన్ లేదు. రా పట్టుకోండి గట్టిగా పట్టుకో. నన్ను చూడు, అలాగే చూడు. నన్ను అలాగే చూడు. దో హోల్ యు పవర్. ఆమె ఆవిడలేస్తుంది. మీరేం భయపడకండి. ఆమె చప్పులు కొట్టండి గట్టిగా. మీరు 15,000 కానుక వేసుకొని ఇక్కడికి వచ్చాక ఏమి ఇవ్వక్కర్లేదని చెప్పాం. నా మాట విందే ఈరోజు ఇక్కడికి వచ్చింది. యేసుక్రీస్తు నామములో విడుదల పొందింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె మీరు ఇక్కడ మేము అబద్ధాలు చెప్పం. మాకేం అవసరం?
రోజుకి లక్షల్లో ఖర్చులు పెడుతున్నాం దేవుని పరిచర్య కొరకు. హల్లెలూయా. కొద్దిగా సపోర్ట్ చేస్తే ఇది. ఆమె అనుకుంటుంది ఇక నేను బ్రతకను. మైక్ ఉన్నవాడికి నువ్వు చెప్పు ఏమనుకున్నావు, నిజం చెప్పేసి అబద్ధం లేకుండా. నేను ఇంకా బతకను. మైక్ సౌండ్ పెట్టండి. ఏంటి నేను ఇంకా బతకను అనుకున్నావా? ఇప్పుడు నమ్ముతావా? అసలు నీకు నవ్వు రాదు తెలుసా, బాధతో ఉంటావు ఎప్పుడు కూడా. ఇప్పుడు నీకు ఆపకుండా నవ్వు. నాకు తెలిసి ఎన్నో దుష్ట శక్తులు ఈ బాడీలో ఉన్నాయి. నిజంగా ఇప్పుడు ఎంత బరువు దగ్గర చెప్పండి? తేలిగుందా? వీళ్ళు భయపడిపోయారు. ఎక్కడ పడిపోతే ఏ నడుమిరిగిపోద్దో చేతిరిగిపోతా అన్నంత భయపడిపోయారు. మమ్మీ చూడండి ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారో. నడవండి అయిపోయింది సంతోషం. మీ ఇంట్లో ఇప్పుడు సంతోషం ఉంటుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. చేతులు పైకెత్తి. సంతోషం వస్తుందా లేదా? నువ్వు ఆపుకుంటావా? చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ యొక్క శనివారపు స్వస్థత ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏంటంటే గొప్ప అభిషేకం. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకటం, ఆ అభిషేకములో గొప్ప విడుదల పొందటం వచ్చిన ప్రతి ఒక్కరు కన్నులారా చూస్తున్నారు. రెండవది ఏంటంటే ఇన్సిడెంట్ హీలింగ్స్. అప్పటికప్పుడే స్వస్థత పొంది హ్యాపీగా వెళుచున్నారు. ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి వారు అప్పటికప్పుడే ఇన్సిడెంట్ హీలింగ్స్ ద్వారా స్వస్థత పొంది హ్యాపీగా వెళుచున్నారు. రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా స్వస్థపరచును గాక. ఆమేన్. శనివారం ప్రార్థనా సమయము ఉదయం 11:30 నుంచి 4 గంటల వరకు. స్థలం యేసు ఆశ్రయపురం గుర్రంగూడ నియర్ ఎల్బీ నగర్. యేసు ఆశ్రయపురం అడ్రస్ కోటి నుండి, జేబిఎస్ నుండి, ఉప్పల్ నుండి, బిహెచ్ఎల్ నుండి 279 బస్సు. యేసు ఆశ్రయపురం గుర్రంగూడకు చేరుకోవడానికి అడ్రస్ ఏంటంటే సిటీ నుండి ఎక్కడి నుంచైనా, ఇమిలిబాన్ నుంచి కానీ, సికింద్రాబాద్ నుంచి కానీ, కోటి నుంచి కానీ, ఎక్కడి నుంచైనా ఇబ్రహీంపట్నం వెళ్ళే బస్సు 277, 279. ఈ బస్సు ఎక్కి గుర్రంగూడ అని చెప్తే మన చర్చి గేటు ముందే బస్సు ఆగుతుంది. దయచేసి హైవేలోనే ఎల్బీ నగర్ దగ్గర నుండి 3 కిలోమీటర్లు మెయిన్ రోడ్లో గుర్రంగూడ యేసు ఆశ్రయపురం ఉంటుంది. బస్ స్టాండ్లోనే చర్చి ఆనుకుని గోడ మాత్రమే ఉంటుంది. ఆ గేటు కాడే మీరు దిగొచ్చు. ఎవరిని అడగవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. ఆరాధన సమయములు శనివారం స్వస్థత ప్రార్థన ఉదయం 11:30 నుండి 4 గంటల వరకు స్వస్థత, విడుదల ప్రార్థన సమయం. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మన చింతలన్నీ కూడా యేసయ్య తీర్చేస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. చింతలన్నీ తీరెను అనండి. చింతలన్నీ తీరెను యేసు చెంత చేరగా. చెప్పాలి. చింతలన్నీ యేసు చెంత చేరినప్పుడు మొత్తం చింతలు తీరిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపగా పరవశునై నేను హర్షించదను. అంటే ఒక ఆనందం అన్నట్టు. పరవశునై హర్షించుకోవాలి. ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు చింతలు ఉండకూడదు. వాక్యం ఏమి చెప్తుంది? నువ్వు చింతకుంటే నీ చింత యావత్తు ఎక్కడ వేయాలి? రైతులు చెప్తారు. ఆమేన్. హల్లెలూయా. నీ చింత యావత్తు ఏం చేయాలి?
మీరు చింతించడం వలన ఏం చేసుకోగలుగుతారు కదా? ఏమైనా చేసుకుంటామా చెప్పండి? మరి మీరు చింతించి బాధపడి దుఃఖపడి ఆమేన్ హల్లెలూయా 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 హల్లెలూయా. యాకోబు పేతురు పత్రిక 1 పేతురులో 5వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఆయన ఈ మాటలు మనతో చెప్తారు. ఏమనంటే, ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఎవరు చింతిస్తున్నారంట మన గురించి? అమ్మా నాన్న చింతిస్తున్నారు కదా? నిజమేనా? అమ్మా నాన్న చింతిస్తారా? ఏమన్నా ఉంటే చెప్పండి, నిజం. హల్లెలూయా. అంతే కదా, చింతించవలసినంత వరకు చింతిస్తారు, అంతే. చింత ఇక లేనప్పుడు ఇక అయిపోద్ది, ఏం సరే అని. చింతలన్నీ తీరేను అనండి, చింతలన్నీ తీరేను ఎప్పుడు? యేసు చెంత చేరగా. ఆమేన్. చప్పట్లు కొట్టాలి గట్టిగా. చింతలన్నీ తీరేను యేసు చెంత చేరగా, పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపగా. చెప్పండి, పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపగా, పరవశునై హర్షించెదా. దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా, దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా. చింతలన్నీ తీరెను యేసు చెంత చేరగా, చింతలన్నీ తీరెను యేసు చెంత చేరగా, పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపగా, పరవశమై నేను ఆరాధించగా. పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపగా, పరవశమై నేను ఆరాధించగా. దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా, యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా, దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా. బైబిల్లో ఇట్లా ఉంది. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తున్నైతే ఆయన ఏమంటాడు? ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. గుడి నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మన కొరకు చింతించుతున్నాడు ఎవరు? యేసయ్య. యేసయ్య మన కొరకు చింతించున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దయచేసి ఎవరు చింతపడకండి. ఇంకో శరీరంలో వ్యాధి బాధలు తీరెను స్వస్థపరచెను యెహోవా అనండి. వ్యాధి బాధలు తీరెను స్వస్థపరచెను యెహోవా, అభిషేకం నాపై కుమ్మరించగా, ఆత్మవశుడై నేను ఆరాధించేదా. అభిషేకం నాపై కుమ్మరించగా, ఆత్మవశుడై నేను ఆరాధించేదా. దిగిరా యేసయ్యా. ఆమేన్. మొన్న పోయిన అంతకుముందు వారం ఏం జరిగింది? ఒక వైరా పక్కన ఒక పల్లెటూరు, ఆయన ఒక వెంకటేశ్వర గారిని ఆయన కుటుంబంతో ప్రార్థనకి ఇక్కడికి వస్తుంటే ఆయన గురించి ఆయనను యశోద హాస్పిటల్లో పెట్టారు. ఆయన చనిపోతాడని ఊరందరికీ తెలిసిపోయింది. చిన్న పల్లెటూరు. ఆయన ఇక్కడికి వచ్చాక నడవటం, అన్నం తినటం బాగుపడిపోయాడు, మంచిగా అయిపోయాడు. 14 లక్షలు ఖర్చు పెట్టినా బ్రతకడం అని చెప్పేసాడు. తీసుకోండి అంటే తీసుకెళ్ళిపోయాడు ఇంటికి. ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చి స్వస్థత పొందాడు. చప్పట్లు కొట్టాడు గట్టిగా. మరి ఊరి వాళ్ళు ఏమన్నా ఎట్లా చూశారు కదా, అమ్మా ఈయన మంచిగా అయిపోయాడు, చచ్చిపోతాడని అందరికీ తెలిసిపోయింది. హాస్పిటల్లోనే అంత యశోద హాస్పిటల్లో చచ్చిపోతాడు అన్న వ్యక్తి. గుర్రం కూడా వెళ్ళాడు, ప్రార్థన చేస్తే అద్భుతం జరిగిపోయింది, స్వస్థత పడిపోయాడు. లింగి కట్టుకుని ఊరిలో తిరుగుతున్నాడు అని
వీళ్ళతో పాటుగా 11 మంది బయలుదేరండి ఆ ఊరు వాళ్ళు. హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఇక్కడ వచ్చారు. వచ్చి ఈ వారం, ఈ శనివారం కాక అంతకుముందు శనివారం ప్రార్థన అయిపోయాక బయలుదేరి వెళ్ళిపోయారు. సూర్యాపేట అక్కడ వచ్చాక 1 గంట అయిందంట టైం. ఇంకా ఖమ్మం తర్వాత వాళ్ళదే పోయేది. సూర్యాపేట బస్సు ఏమైంది, ఇట్లా ఏం జరిగిందో కాలంలోకి ఇట్లా అయిపోయిందంట. అసలు వాళ్ళు ఏమేమి సాక్ష్యం ఇస్తున్నారంటే, ఎదర టైర్లు కానీ వెనకాల టైర్లు కానీ భూమి మీద లేవు, బ్యాలెన్స్లో ఉన్నాయి. ఎదర టైర్లు బ్యాలెన్స్లో నేను. ఆవిడ అంటుంది 1 గంట అందరు నిద్రపోయి ఉన్నారంట. సౌండ్ వచ్చిందంట. అసలు ఏం తెలియదు, 1 గంట టైం ఎవరికి తెలీదు. చూసేసరికి బస్సు అట్లా ఉందంట. నెమ్మదిగా అందరూ దిగిపోయారంట. ఒక్కళ్ళకే చీమ కుట్టినంత దెబ్బలేదు. చప్పట్లు కొట్టారు గట్టిగా. అసలు మేము విజయవాడ మీటింగ్ చూసుకుని వస్తుంటే వాళ్ళ ఇంట్లోకి రావాలని ప్రార్థించడానికి పోతే వాళ్ళకి వెళ్ళాం. వెళితే వాళ్ళు ఆశ్చర్యమైన విషయాలు చెప్తున్నారు. అసలు వాళ్ళ ఇంట్లో అన్ని అద్భుతాలే. ఈ వెంకటేశ్వర గారు బాగుపడిపోయాడు, ఊరందరికీ తెలిసిపోయింది. వెంకటేశ్వరుల సొంత అక్క బిడ్డనే చేసుకోవడం. వాళ్ళ అక్క కూడా ఆ ఇంట్లో పడిపోయి హోమంలోకి వెళ్ళిపోయింది. కళ్ళు తేలేసింది, మాట పోయింది, చూపు పోయింది. చిన్న ఫోన్లో ప్రార్థన చేశాను అని ఇవాళ అద్భుతంగా నెంబర్ 1గా ఉంది. ఈ 2 ప్రాణాలు ఆ ఇంట్లో పోవాల్సిన ఆగినాయి. ఆ ఊరు వాళ్ళందరికీ అర్థమైపోయింది ఇక్కడ గొప్ప దైవజనుడు హైదరాబాద్ అని. వాళ్ళు కూడా ఎవరో బాగోపోతే వాళ్ళు కలిపి మొత్తం 11 మంది, వీళ్ళు కాకుండా. ఆవిడ అంటుంది, ఇంతమందిలో ఎవరికి ఏది జరిగినా ఇక ఆ ఊరు వాళ్ళు ఏమంటారు తెలుసు కదా, ఇక పేపర్లు ఏమొస్తాయి, ఎక్కడో యేసు ఆశ్రయపురం అంట వెళ్ళారంట, ఇదిగో అదిగో ఇదిగో అని ఎంత వాళ్ళు అంటారు. మమ్మల్ని అల్లరి చేసేసారు. నిజంగా యేసయ్య ఇంత జరుగుతుంటే అందుట్లో ఒక ఆవిడ అంటుందంట, వీళ్ళు నిద్రపోయి ఉన్నారు కదా, ఆ టైంలో అంట నేను కొబ్బరి నుంచి తీసుకెళ్ళి ఆవిడ నెత్తి మీద చెయ్యి ప్రార్థన చేస్తున్నానంట. ఈ యాక్సిడెంట్ జరిగింది. దిగమ్మ 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 అంటే అయ్యగారు వచ్చి నన్ను ఎత్తి మీద చేసాడు అంటుందన్న అందుట్లో ఒక ఆవిడ. హల్లెలూయా. వీళ్ళ మదర్ ఏం చేశారు, పడిపోయారు కదా, కోమలకి వెళ్ళిపోయారు. ఆమె ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న, అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గుంటూరు నుంచి వచ్చింది దురాత్మ, గ్యాస్ వలన ఇబ్బంది. 2 నెలల క్రితం ఫోన్పే చేసాం. సుజాత దా 18 సంవత్సరాల నుండి ఏదా మనిషి రమ్మను, పడుకో, చప్పట్లు కొట్టండి గట్టిగా, స్తోత్రం, చప్పట్లు కొట్టండి. హల్లెలూయా హల్లెలూయా. ఏంటి అప్సెట్ అయిపోయిందండి మనిషి? అప్సెటేనా దురాత్మ? మీరు ఒకసారి వాకింగ్ చెప్పేటప్పుడు ప్రార్థన చేసి వాటర్ జల్లుకోమన్నారు, తగ్గిపోయింది కొద్దిగా. మన పవర్ ఎంతో. చప్పట్లు కొట్టరు సార్ చెప్తాను. వీళ్ళు సిస్టర్ ఎన్ని సంవత్సరాలు బాధపడుతున్నారమ్మా మీరు? 18 సంవత్సరాలు దురాత్మ. రెండోది ఇంకేంటి? రాళ్ళు. వీళ్ళ కూతుర్లు ఎవరో ఉన్నట్టున్నారు కదా పిల్లలు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడికి వచ్చారా? మనిషికి అద్భుతం జరిగింది. అప్పుడు ఆవిడ చెప్తే చూడండి, ఆవిడ మాటల్లో వాళ్ళ కూతురు చాలా విశ్వాసం. అందుకని ఆవిడ ఏది అన్నాడు కానీ మీ బిడ్డ
స్పాన్సర్ చేసింది. అదే ఆ పాపే స్పాన్సర్ ఆ చేసింది. బిడ్డ చాలా విశ్వాసం, అందుకే నేను ఫోన్లోనే గుర్తుపట్టేస్తాం మనుషులు మేము, మా ముందుకు రావక్కర్లే. సుజాత సిస్టర్, మీరు 18 ఎన్ని సంవత్సరాలమ్మా? 18. గాల్బెడ్డలో రాళ్ళు నేను ఎవరు చెప్పారు? డాక్టర్లు చెప్పారు. మీకు కళ్ళు కనబడతాయా సిస్టర్? కొంచెం మస్క్ కొద్దిగా మస్గా ఉంది కదా బ్రదర్, మీరు చెప్తారా లేదంటే మీరు ఏదో లాగా చెప్తారు? చేతులకు మామూలు పెట్టుకోండి, ఫ్రీగా. ఏం పని చేస్తారు మీరు? పెయింట్ పని. పెయింటింగ్ పని. ఇక్కడ చూడండి, వీళ్ళు కాన్కి ఎంత వేస్తారు న్యాచురల్ చెప్పండి. ఫస్ట్ 6,000, ఫస్ట్ 6,000, తర్వాత 6,000, 12,000 వేసాం. అప్పుడు ఏం జరిగింది? అదే బాగా పోతుంటే చెప్తుంది అమ్మాయి చదువుతాం. నువ్వు చెప్పమ్మా. రాళ్ళు గాల్ బ్లాడర్లో రాళ్ళు పడిపోయింది. అది ఏ ఊరండి మీది? అసలు గుంటూరు. వీళ్ళు పాపము ఈమెకి దురాత్మ పట్టేస్తుందంట. దురాత్మ చాలా గలిబిలి 18 సంవత్సరాలు దురాత్మ అంటే మాటల గలిబిలి అంట. హాస్పిటల్ తీసుకెళ్తే ఏమేమి ప్రాబ్లం ఉన్నాయన్నారు హాస్పిటల్? ఇష్టం ఇక్కడ గుండెల్లో నొప్పి అంటది, గుండెలో నొప్పి, అన్నిటికీ చూపిస్తానే ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా ఏమి లేదని చెబుతారు. ఎవరు కూడా ఎంత డబ్బులు ఖర్చు పెట్టాం. ఈ కాల పరిస్థితి, ఈయన పెయింటింగ్ చేసి పిల్లల్ని పూసుకుని ఇద్దరు పిల్లలు మ్యారేజ్ కూడా అయిపోయింది. 18 సంవత్సరాలు. అయితే వాళ్ళకి మేము చెప్పాం, మీరు పూర్తిగా కానుక చేసేసుకోండి. కానుక అంటే ఏడుతున్నారు కదా, దానికోసం చెప్తాను. ఏడుతున్నారు కదా, లక్షలు ఖర్చు పెడుతున్నారు, ఉన్నదంతా అమ్ముకున్నాము, ఏమి లేవని చెప్తున్నాడు కదా ఆయన కూడా. 18 సంవత్సరాలు దురాత్మ, గాల్బెడ్డలో రాళ్ళు అంట. ఇప్పుడు ఆవిడ చెప్తుంది ఎట్లా పడిపోయినాయి ఆ రాళ్ళు, మోషన్ ద్వారా పడిపోయింది. ఎలా పడ్డాయి, ఎన్ని రాళ్ళు పడ్డాయి, ఎంత పడ్డాయి? 50 రాళ్ళు దాకా పడ్డాయి. 50 రాళ్ళు వరకు అంట. వాళ్ళు చెప్తున్నారు, నువ్వు చెప్పాయా? 50 రాళ్ళు పడ్డాయి. అసలు ఆడికెళ్ళి నాకు డబ్బులు ఖర్చు, ఏం చెప్పాలి? అది కాదు, ఆపరేషన్ చేస్తే చేయాలన్నారు. ఆపరేషన్ చేయాలన్నారు. మోక్షంలో పడ్డాయి కదా, ఎన్నిసార్లు మోక్షన్స్ అయినాయి అది చెప్పండి. 5 సార్లు అయినాయి. 5 సార్లు ఎలాగొచ్చింది మోక్షంలో చెప్పు? పచ్చగా పడ్డాయి. పచ్చగా 50 రాళ్ళు అంటే మాటలండి. ఒక మనిషిలో 50 రాళ్ళు అంటే వాళ్ళ కూతురు చెప్తుందండి, నల్లగా పచ్చగా రాళ్ళే బాత్రూమ్కి వెళ్ళిపోయిందంట. ఆవిడ ప్రార్థన చేసి స్పాన్సర్ ఇవ్వగానే ప్రార్థన చేయగానే రాళ్ళకు రాళ్ళే. నేను దగ్గరికి వెళ్ళలేదు, చేతు ముట్టుకల ఫోన్లో ఏసయ్యా బిడ్డ, ఎంతసేపు కూడా అమ్మా, ఇంత జస్ట్ ఏసయ్యా బిడ్డకి స్వస్థత పచ్చ ఆమెను అంతే. కొంచెం ఆయిల్, కొంచెం వాటర్, అంతేగా బ్రదరు. ఆ కుమారుడు ఎంత ఏడుతున్నాడు అంటే ఆయన కష్టమంతా ఈమెకి దారబోసేశాడు. ఎన్ని సంవత్సరాలు మీ పెళ్ళి అయి బ్రదర్? 26 సంవత్సరాలు. 26 సంవత్సరాలు, 18 సంవత్సరాలకి ఈ బాధ. ఈమెతో ఏం సంసారం ఉండొచ్చు? ఏదో పిల్లలు పుట్టారు, ఇక అంతే. ఏం బ్రతుకు ఉండొచ్చు చూడండి. ఇలాంటి హాస్పిటల్ ఇలాంటివి ఎక్కడన్నా జరుగుతున్నాయా? ఎక్కడ జరుగుతాయండి? ఫోన్ మాట్లాడితేనే వాంతులన్నీ అయిపోవాలా, విరోచనాలన్నీ అయిపోవాలా, మొత్తం బయటకు వచ్చేస్తుంది. తెమ్మడల రూపంలో కానీ మోక్షం రూపంలో కానీ దుర్వాసనతో మొత్తం కొట్టేస్తుంది అంతే. ఆ సిస్టర్కి గాల్బెడ్డలో రాళ్ళు 50 రాళ్ళు వరకు అంటుంది. కానీ వాళ్ళ కూతురు చెప్తుందండి, 5 మోక్షన్స్ వెంటనే వెళ్తే మొత్తం నల్లగా రాళ్ళే పడిపోయినట్ట. దాంట్లో రాళ్ళు పడిపోయినట్టు. మరి ఎక్కడి నుంచి వచ్చినాయో రాళ్ళు? దురాత్మ. అమ్మ రండి, సాక్ష్యం ఏమంటే ఇగో ఇంతకాలం పట్టింది. ఈ రాళ్ళు పడిపోయి ఎంతకాలం అయిందమ్మా? 3 నెలలు. 3 నెలల క్రితం నుంచి వెయిట్ చేస్తున్నా, రాలేకపోతున్నాను. అదే రానివ్వట్లేదు అప్పవాది. ఈసారా అమ్మ, ఇది సత్యమైన సేవ. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. యథార్థమైన సేవ, మహిమ కలిగిన సేవ. నాటకాలాడో మీ దగ్గర డబ్బులు లాగేసుకునే సేవ కాదు. మేము ఖచ్చితంగా ఎందుకు చేస్తామంటే, మీరు లక్షలు అక్కడ పెట్టండి. ఒక టీవీ ప్రోగ్రామ్ అంటున్నాం, 2 ప్రోగ్రాలు కూడా ఇమ్మంటలేదు ఎవరిని కూడా. ఒక్క ప్రోగ్రాం పెట్టండి ఇక్కడ సత్తరా అని అడుగుతా. అవసరమైతే ఒక్క ప్రోగ్రాం చేసుకుని వెళ్ళిపోండి, మళ్ళీ రావద్దు. ఇక్కడ ఎవరైనా చూడండి, కెమెరా పెట్టండి అందరికీ. నాకు తగ్గక నేను 2వ వచ్చాను అన్న వాళ్ళు లేచి నిలబడండి. నాకు తగ్గలేదే, అందుకే 2వ వచ్చాను అన్న వాళ్ళు లేచి నిలబడండి. ఎప్పటికప్పుడే ఫ్రెష్గా క్రొత్త వాళ్ళే వస్తారు ఇక్కడ. హల్లెలూయా చెప్దామా గట్టిగా? క్రొత్త వాళ్ళే వస్తారు కానీ ఎవరు పాతోళ్ళు రారండి. హల్లెలూయా. వస్తే సాక్ష్యం ఇవ్వటానికి రావాలి, లేదంటే కానుక ఇవ్వటానికి రావాలి. ఎవరైనా వస్తే ఇంత నీతి గల సేవ నేను అన్నాను, మన ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ లేరండి. ఉన్నారంటే ఎవరైనా చెప్పండి. లేరు అనండి గట్టిగా. ఎస్ ఆర్ నో? లేరు. చేస్తారు, ప్రార్థనలు చేస్తారు, వారాలు తిప్పుకుంటారు. తగ్గుతుంది, లేదంటే తగ్గపోతుంది. ఇక్కడ తగ్గించుకుని వెళ్ళిపోవాలంట నేను. ఆయన చూడండి ఎంత చక్కగా అవుతున్నాడు. ఆయనకి ఏం అర్థమవుతుందో. హల్లెలూయా. నిజంగా దేవుని బిడ్డలారా,
గుడ్డివాడు చూస్తున్నాడు, మూగవాడు మాట్లాడుతున్నాడు, కుంటివాడు నడుతున్నాడు. యేసుప్రభు అప్పుడు ఏం చేశాడు? అన్నీ జరిగిపోతున్నాయి. ఇక ఈ గర్భసంచులు రక్తస్రావణలు అయితే లెక్కలేదో. బైబిల్ వేసా అక్కడోటి చేశాడు. ఇక్కడ వేల అద్భుతాలు జరుగుతున్నాయి. ఆయన అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే అన్నాడా, నాలాగ చేస్తాడు అన్నాడా? నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ప్రభుకి మహిమ కలుగును గాక. నాకంటే గర్భఫలాలు వస్తున్నాయండి. హల్లెలూయా. మరి తల్లి అయితే అల్లాడిపోయింది. అమ్మ సుజాత, ఇక ధైర్యంగా ఉంటావా? మనం బాధపడతాం డైలీ కంటిన్యూగా లైవ్ కోసమే నేను టీవీ పెట్టించాను వాసంగా. దేవునికి మహిమ కలుగును గాకండి. నిజంగా నేను చెప్తున్నా, ఎన్ని చాట్లకు వెళ్ళినా తగ్గనే ఇక్కడ తగ్గిపోతున్నాయి. ఎన్ని వేల రెట్లు ఎక్కువ మనం అందరికంటే. డబుల్ అంటే రెండేనా? రెండు కాదు, 100 కాదు, 1000 సుజాత నువ్వు చెప్పు, ఏంటి పవర్ ఏంటి అసలు? ఫోనేనా? బాగుందా? చాలా బాగుంది. ఏంటది బాగుంటుంది? అక్కడ నుండి రాలేకపోయింది బెదర్. ఎక్కడి నుంచి? సగం దూరం వచ్చాం గుంటూరుండి. ఎందుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నా? ఆపేసి నాకు రొప్పి వస్తుంది, వద్దు అంటుంది. అసలు ఇక్కడికి రావడానికి కారణం కూడా 2 నెలల నుండి వాయిదా. అదే వస్తారు అనుకుంటున్నారు, ఏదో టాటా వస్తారు అనుకుంటున్నారు, ఏదో కడుపు గుండెల్లో బరువుగా ఉంటుంది. బరువుగా ఉంటుందా? రా చప్పులు కొట్టండి గట్టిగా. యేసయ్యకి మహిమ. పట్టుకోండి అమ్మా. యేసయ్యకి మహిమ. చూడు సుజాత, నన్ను చూడు తల్లి, నన్ను చూడు, అలా చూస్తూ ఉండు. కళ్ళు మూసుకో. చాలా శోధనలు అంట. సుజాత నన్ను చూడు, నేను కనపడుతున్నానా? నేను కనిపిస్తున్నానా? చప్పలు కొట్టాడు గట్టిగా. మాది ఆంధ్ర అండి, ఈస్ట్ గోదావరి దగ్గర కొత్తపేట అండి. ఆ పాప 2 కవల పిల్లలండి. వాళ్ళు ఒక పెద్ద పాప అండి, ఈమె 19 సంవత్సరాలండి. 2 కవలసి మాట అండి. చదువుకునే టైంలో చిన్నగా వచ్చిందండి, ఫిట్స్ అని చిన్నగా వచ్చిందండి. 9th క్లాస్ చదివిన టైంలో ఇంకా వాళ్ళు ఆ పాప గురించి ఇంకా వీళ్ళు బెంగపడి మ్యారేజ్ చేసేస్తే తగ్గిపోతే, పెద్దలు ఉంటారు కదండి, పెద్దోళ్ళు మ్యారేజ్ చేసేస్తే బాగుంటుంది, అది కవర్ అయిపోద్ది అని చెప్పన్నప్పుడు వీళ్ళ దగ్గర వాళ్ళు 2 అన్నదమ్ములు అయితే వీళ్ళు కొంచెం దగ్గర వాళ్ళు అండి. మా తమ్ముడు కొంచెం దగ్గర వాళ్ళు. మ్యారేజ్ చేసేసామండి. 19 సంవత్సరాల పాపలు 2 కూడా 5 సంవత్సరాలు తేడా అండి పుట్టినప్పుడు. అయితే మ్యారేజ్ అయిన తర్వాత అండి 2 సార్లు ఈ పాపకి ప్రెగ్నెంట్ పోయిందండి. అయితే ఏమైందంటే ఆమె సడన్గా బాత్రూంలో పడిపోవడం జరిగిందండి. ఈ ప్రెగ్నెంట్ 6వ నెల అండి. అప్పటికి ప్రెగ్నెంట్ లో పడిపోవడం జరిగితే బాత్రూంలో వీళ్ళ అమ్మగారు ఈయన తీసుకుని హాస్పిటల్ తీసుకెళ్తే రాజమండ్రిలో ఆదర్శ హాస్పిటల్ అనండి దాన్ని తీసుకెళ్లారండి. సీరియస్ ఇక్కడ ఉండాలి అని ఒక 6 రోజులు అక్కడ కొంచెం డబ్బులు బాగా ఎక్కువ, ఒక 10 రోజులు పెట్టండి. ఏమీ తగ్గకుండా ఏం చేశారంటే, ఇది కొంచెం క్రమేపా తగ్గుతుంది, తీసుకుపోండి అంటే నన్ను రమ్మనంటే వెళ్ళి నేనే తీసుకొచ్చేసానండి. ఇంటికి తీసుకెళ్తేలోకి ఇంకా ఆమె ఇంకా కోమలోకి వెళ్ళిపోయింది. మాకు ఉంటుందండి, ఒక 50 కిలోమీటర్లు ఉంటుందండి మా ఊరికిని, రాజమండ్రికి. ఆమె బాగా కోమలోకి వెళ్ళిపోతే మళ్ళీ ఆ రోజుకి ఇంకొంచెం ఏమైనా అయిపోతుందేమని ఇంటికాడ ఇంకా అలాగే ఉంది. మా భార్య వీళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తూ అలాగే ఉండిపోయింది. మల్లాడు సరిగ్గా 10-11 అని చెప్పి అందులోకి ఈ లోగంలో మా భార్యని, ఈయన్ని, మా పెదబామ్మర్దిని డైలీ 3,50,000 అవుతుంది, ఉంచుతారా తీసుకుపోతారని. ఇంకా అలాగే ఇంకా ఆక్సిజన్ వెంటిలేటర్ మీద ఉంది కదండి, ఇంకేదో పెట్టేసి బయటకి అంటే డైలీ ఎంత ఏంటండి? ఒక్క రోజుకి ఎంత? 3,50,000 ఒక్క రోజుకి. ఏ హాస్పిటల్ అది? యశోద హాస్పిటల్. ఓకే. 3,50,000 అంటంతో మేమంత తోమస్తపరలం కాదండి, ఏవి లేనంటోళ్ళు. ఇప్పుడు కూడా అందరూ మా ఊరు నుంచి అండి అందరూ కలెక్ట్ చేసి అలా పంపుతున్నారు డబ్బులు. నాకు దేవుడు ఆ రోజుకి అక్కడ చేర్చిన రోజుకి, నేను వచ్చిన రోజుకి ఎన్ని రోజులు ఉంది కోమాలు? ఆవిడ
కోమాలో 10 రోజులు 12 రోజులు పైన ఉందండి. 15 రోజులు అని చెప్పారు. 15 రోజులు 15 రోజులు కోమలు ఉంది. అలాగే ఉందండి. మాట అదేమి లేదండి, తిండి లేదండి. పోయిన శనివారం ఈ టైంలో ఏడ్చుకుంటూ వచ్చారు మీరు. అయితే అండి ఏమైందంటే అక్కడ చేర్చేసాం కదండి. చేర్చిన తర్వాత అయ్యగారిది నెంబర్ తీసి నేను ఫోన్ చేశానండి. ఫోన్ చేస్తే ఎవరో ఎత్తారండి, ఇక్కడ పేరు తెలియదు నాకు. ఎత్తిన తర్వాత ఇక్కడ ఎప్పుడూ నాకు తెలవదండి. అవధిలోకి ఆ రోజు ఆదివారం సండే. ఇంకా మా భార్య, శనివారం ఈయన, నేను శనివారం అండి. శనివారం అండి, ఇదే రోజు అండి, కరెక్ట్గా వారం అండి. పోయిన వారానికి ఫోన్ చేసి టక్కమని నేను అంతకు ముందు నుంచే చేస్తున్నానండి. అయితే నాకు ఫోన్లోకి అయ్యగారు అయ్యి దొరుకుతులేదు. ఎలాగేంటి అందులోకి ఇక్కడ అప్పుడు ఆమె చెప్పారండి. చెప్తే ఇలాగని చెప్పి సరే ఇంకేం జరుగుతుంది అయ్యగారు నేను చూస్తున్నాను, నేను నమ్ముతున్నాను అని చెప్పి ఆటో కట్టించుకోనండి వచ్చామండి. ఈ లోగలో మా బామ్మర్దండి ఇంకా చెప్పలేమంటున్నారు, వచ్చేయండి తిరిగి వచ్చేయండి అన్న. అయినా సరే నేను ఎట్టు పరిస్థితులు వెళ్ళాలి అయ్యగారి దగ్గరికి, ప్రాణం నిలబెడతారు అయినా. దేవుడి దగ్గరికి వెళ్తే ప్రాణాన్ని ఏమో పాడు చేయాలని చెప్పి నేను నమ్మి ఇక్కడ తీసుకొచ్చాను. మా భార్య అందరూ వచ్చామండి ఈ రోజున. అమ్మాయి ఎక్కడే ఉంది? కోమాలో అలాగే ఉందండి. ఇంకా డాక్టర్లు ఇంకేం చెప్తారు మీకు తెలందే ఉందండి. కష్టం ఇలాగలాగని చెప్పి నాతో ఏమని చెప్పారంటే ఇంకా కష్టం కానీ ఒకటి మరి చూద్దారే, మా మీద అయితే భరోసా ఏమి లేదు, మరి మీరు చేయమంటే చేస్తాం, మరి డబ్బులు కూడా ఎక్కువ అవుతాయి అన్నారు. అయినా సరే ఇంకా నేను తెగించి ఏం జరుగుతుందని అయ్యగారి దగ్గరకు వచ్చామండి. ఇదే టైం అవుతుంది. అయితే ఇంకా నేనైతే కూర్చోలేదండి ఆ రోజు. ఇలాగా ఇవ్వాలంటే ఒక అరగంట సేపు కూర్చున్నానండి. ఆ రోజు ఇంకా మనసు అది ఇంకా లేదండి, ఇంకా పోయిందనే నాకు లెక్కండి. అయితే నేను ఇక అయ్యగారి దగ్గరికి వచ్చి గబగబా సీట్ రాయించుకున్నాండి. ఇక్కడికి వచ్చి అయ్యగారితో ప్రార్థన నీళ్ళు జిమ్మేరండి మా మీద, మీరు ప్రార్థన నీళ్ళు పట్టుకుని వెళ్ళి మీరు జిమ్మి ఏదైనా చేయమన్నారండి. నేనే జిమ్మిదిలోకి ఇలా పట్టుకున్నానండి. వెంటనే ఇది ఒరిజినల్ కంటే నాదేదో కంఠం నుంచి పైనుంచి కాదండి వచ్చే మాట, ఇది నా గుండెలో నుంచి వచ్చే మాట అండి ఇది. అయ్యగారు ఆ నీళ్ళు అలాగే ఎత్తంతో కొంచెం నాకు చెయ్యి మెదిపినట్టు అనిపించి కొంచెం కదలక నాకు అనిపించిందండి. అనిపించిన తర్వాత మళ్ళీ ఇక్కడ అయ్యగారు తీసుకెళ్ళి విధానం ఉంటే మీరు తీసుకెళ్తే అయ్యగారు వస్తారని చెప్పని నాకు చెవిలో చెప్పారండి ఇక్కడ. సరే అని అప్పుడు నేను ఏం అనలేదండి, వెళ్ళిపోయానండి. ఎప్పుడైతే అయ్యగారు అన్నారండి మీకు ఏదైనా కదలకొస్తే నన్ను తీసుకెళ్ళండి, లేదంటే మీ ఇష్టం అన్నారు. అక్కడ నాకు కొంచెం ఆన్సర్ వచ్చిందండి. వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే నేను ఫోన్ చేసి అయ్యగారు నాన్నకు సాయంత్రం తీసుకెళ్తానండి అని చెప్పి ఇలా చెప్పిన తర్వాత అండి అయ్యగారు వచ్చి ప్రార్థన చేశారండి. ప్రార్థన చేసిన తర్వాత నిన్న కూడా కొంచెం కదలకంటే వచ్చింది కానండి, కొంచెం ఎంటిలేటర్ల మీదే ఉందండి. రోజులు ఇవాళ అయితే మొత్తం ఎంటిలేటర్లు అవి తీసేసండి. డాక్టర్ గారు పిలిచి ఈరోజు ఈమెని రిలాక్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి, బాగుంది మనిషి. ఆ హాస్పిటల్లో కొద్ది రోజులు మీరు ఏంటంటే ఈ తలలో కొంచెం నరాలు ఉబ్బినాయి అన్నారండి లైట్గా. దాని గురించి మీరు అక్కడ పెడితే రిలాక్స్ అయిపోద్ది, బాగుంటుందని అన్నారండి. ఆ మాట తెలుసుకుని పొద్దున్నే చెప్పారండి 10 గంటలకి. ఇక్కడికి మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి సాక్ష్యం నేనేమనుకున్నానంటే ఈరోజు నేను ఒక్కనే కాదండి సాక్ష్యం చెప్తాం, మా ఊళ్ళో అందరి చేత చెప్పిందారే పాపం తీసుకుని వద్దారని చెప్పి అనుకున్నాను తప్పండి. ఇక్కడ కొద్దిలోకి అమ్మగారు అన్నారు ఇప్పుడు సాక్ష్యం చెప్పారని మీరు ఇద్దరు వచ్చారు కదా అని చెప్పిన గురించి మా ఊళ్ళో అందరూ కూడా పాపను కూడా ఇక్కడ తీసుకొస్తానండి. ఇప్పుడు 7వ నెలండి పాపకే, లోపల బేబీ కూడా అంతా బాగుందని అంటున్నారండి. అదే మా సంతోషం అండి. పొద్దున్న నేను చెప్తాను. ఈయన తండ్రి, ఈయనకి 2 పిల్లలు అంటే కవల పిల్లలు అన్నట్టు. వాళ్ళకి 2 పెళ్ళని. ఈ పాప పేరేంటి? ప్రణీత్ అండి. ప్రణీత. ఈమె పెద్దది, ఆమె చిన్నది. 3 నెలలు ఆవిడకి ముందు వచ్చింది గర్భం, తర్వాత వచ్చింది. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పిల్లకి ఇప్పుడు 7వ నెల పిల్ల కొడుకు. 7వ నెల పోయిన శనివారం వీళ్ళు ఏడ్చుకుంటా, బట్టలు కాదు కదా మొక్కలు ఇసలు రూపాయలే లేవు ఇలాంటిది. ఏడ్చుకుంటా మొత్తం 3 నలుగురు 5 వచ్చేసారు. అక్కడ విషయం ఏంటంటే ఫిట్స్ వచ్చేస్తుంది అంటున్నారు. ఫిట్స్ వచ్చేస్తుంది. అలాగే 2 కళ్ళు కూడా పోయినాయి. 2 కళ్ళు పోయినాయి, కోమలో ఉంది. లోపల బిడ్డ దేవుని కృపటి బాగానే ఉంది. చప్పలు కొట్టండి. నేను ఒకటే చెప్పాను, మీరు వెళ్ళి ప్రార్థన నీళ్ళు చల్లండి, అంతా సెట్ అయిపోతాయి, భయపడక్కర్లేదు. మీకు ఏదైనా ఇంకా అనిపిస్తే నేను ఇంటికి అక్కడికి వస్తానని చెప్పేసి అయిపోయింది. అక్కడితో వెళ్ళిన తర్వాత తెల్లారి కళ్ళు తెరిచిందా? తెరిచిందండి. కళ్ళు తెరిచిందా? ఎన్నో రోజు అది? 3వ రోజునండి. 3వ రోజు. నేను వచ్చిన తెల్లారా మీరు ఫోన్ చేశారు కదా? 3వ రోజు. 3వ రోజా? ఆ రోజా? మీరు వచ్చిన 3వ రోజు కళ్ళు తెరిచింది. చప్పలు కొట్టండి గట్టిగా. ఫిడ్స్ విషయంలో వదిలేయండి, కళ్ళు కూడా వస్తాయి.
రిపోర్ట్లో వాళ్ళు ఏది చెప్పినా మీరు భయపడక్కర్లేదు, అన్ని నార్మల్ వస్తాయి. అన్ని నార్మల్ అన్ని నార్మల్గా వచ్చినాయి. చప్పలు కొట్టండి గట్టిగా. ఏ విషయంలో ఆ బిడ్డకి శోధన లేదు. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే బిడ్డ లోపల బిడ్డ, ఈమె కోమలో ఉంది, లోపల బిడ్డ చక్కగా ఆడుకుంటుంది లోపల. హల్లెలూయా, చక్కగా ఆడుకుంటుంది. ఈ తండ్రి అయితే ఇద్దరు కమల పిల్లలు కదా. ఇప్పుడు నాకు అనిపించింది, ఉట్టి మనిషి అయితే అది వేరే సంగతి, లోపల బిడ్డ కూడా ఉంది, ఈమె అన్కాన్షియస్ లో ఉంది. అసలు మామూలు ఏడుపు అదండి వీళ్ళు. అసలు వీళ్ళు ఏడుపులు ఇక ఎక్కడంటే అక్కడ మోకరిచ్చేయటం ఏడుపులు. నేను వెళ్ళి లోపల థియేటర్లోకి ఇట్లా వెళ్ళాను, ఆమె ఆక్సిజన్ మీద పెట్టారు, వెంటిలేటర్ మీదకి వెళ్ళి చూశాను, అంతా బాగుంది, మీరు ఏం భయపడకండి అని వచ్చేసరికి అందరూ ఆ గుమ్మం కాడ బయట మోకాళ్ళ మీద చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నారు. నిజంగా నాకు కూడా చాలా కన్నీరు వచ్చింది, చాలా బాధ అయింది. ఈ బిడ్డ నాకైతే 1% కూడా డిస్టర్బ్ అవ్వదని నాకు 100,000% అనిపించింది. వీళ్ళకి అదే చెప్పాను, అన్నీ నాయే గ్యారంటీలు, ఈ హాస్పిటల్లో తాత్కాలికంగా మీరు పెట్టండి, అన్నీ నేను చూసుకుంటా. అంతేనాయా? అంతేనానా? అసలు ఈయన ముఖంలో కానీ ఆయన ముఖంలో నోరు ఏడుపులు అండి, మామూలు కాదు. మరి దేవుని కురం బట్టి ఆ రోజు రాత్రి కూడా అంతకుముందు ఫుడ్ కూడా లేదు కదా ఆవిడకి. అది దేవుడి కురం బట్టి వాళ్ళు ఏదో లిక్విడ్స్ కూడా ఇస్తున్నారు కదా ఇప్పుడు. తల్లి గాని పిల్ల గాని ఇప్పుడు క్షేమంగా ఉన్నారు, ముఖంలో కాళ్ళు వచ్చింది, బ్లడ్ కూడా ఏదో తక్కువ ఉంది అన్నారు కదా. ఎక్కించినారా ఆ రోజు? ఎప్పుడు నేను వచ్చాక రాకముందా? ఎక్కించారు. ఆ రోజు సంగతి చెప్పాలి. మరి దేవుడు నిజంగా ఎంతో గొప్ప కార్యం చేశారు. ఒక 15 అప్పటికైతే ఇప్పుడు ఒక 6-7 కలుపుకుంటే ఇంచుమించు 20 రోజులు. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. కుంటివాళ్ళు నడుస్తున్నారు, గుడ్డివాళ్ళు చూపు పొందుతున్నారు, పుష్టి వ్యాధులు తగ్గిపోతున్నాయి, అనేకమైన బలహీనతలు తగ్గిపోతున్నాయి. బలహీన ఆత్మలన్నీ నామములో వెళ్ళిపోవాలి. టీవీలో చూసి మీ గురించి చెప్పగానే నేను ఎట్లా వెళ్ళాలి అని చెప్పి చాలా ఆశ, నాకు నిజంగా ఆశ కలిగిన హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు నా జీవితంలో. మరి ఆ నొప్పి రాకుండా ఇప్పటికీ చాలా ప్రశాంతంగా ఉంది. నా పేరు సుప్రియ అండి. నాకు 6 months బ్యాక్ నేను హాస్పిటల్కి వెళ్తే బ్రెస్ట్లో గడ్డు ఉంది, సర్జరీ చేయాలని చెప్పి చేసిన తర్వాత మళ్ళీ అది క్యాన్సర్, బ్రెస్ట్ మొత్తం తీసేయాలని చెప్పిండ్రు. నేను బాధపడుతున్నా. ఒకరోజు మా నాన్న అన్నారు, నేను ఒక ప్రోగ్రాం చూస్తాను, గుర్రంగూడ సుదర్శనమయ్య గారు, నేను అక్కడికి తీసుకెళ్తా అని చెప్పిండ్రు. వెళ్ళిన తర్వాత అయ్యగారు చూడగానే, సుప్రియ నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు, నీకు దేవుడు స్వస్థతనిస్తాడు అన్నారు. అయ్యగారు చెప్పినట్టు సర్జరీ జరగదు అని చెప్పిండ్రు. సర్జరీ జరగలేదు. 6 months అవుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు ఏ ప్రాబ్లము లేదు. నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే కారణం ఈ దైవజనులు. నిజంగా దేవుడికి వందనాలు, అయ్యగారికి కూడా వందనాలు. కానించి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాను. ఇంటికి వెళ్ళంగానే జ్వరము మళ్ళీ వస్తుందయ్యా. విజయవాడలో చూపించుకున్నామయ్యా, మళ్ళీ తగ్గిందని ఇంటికి వచ్చామయ్యా. మళ్ళీ సెమిని హాస్పిటల్ ఆడకెళ్ళానయ్యా, జ్వరం వచ్చిందని. ఆడ 10 రోజులు 15 రోజులు ఉన్నాను, ఆడ తగ్గలేదు. మా పిల్లి చెప్పిందయ్యా, ఏమని? అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు హైదరాబాద్లో, తగ్గిద్ది, నువ్వు ఆడకెళ్ళి అయ్యా తగ్గిద్దిరా నీకు అని అంటే, అమ్మ ఆడకు తీసుకెళ్ళండి లేకపోతే నేను చచ్చిపోయేటట్టున్నాను. 10 రోజులు అయిన తర్వాత సారు మేనగాళ్ళు ఫోన్ చేసింది సార్, పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు, తగ్గిపోతే తీసుకెళ్ళి మామయ్య అంద నన్ను. అయితే నేను హాస్పిటల్లో
తీసుకురావాలంటే టెచ్చరి మీద తీసుకురావాలి పిల్లోడిని. డాక్టర్ గారిని వాళ్ళని అడిగితేను తీసుకెళ్తాం కుదరదు, తీసుకెళ్తే ఇక రావటం పడదు, అట్టి పెట్టమన్నారు సార్. ఇక అట్టి పెట్టాం, వచ్చాం. మళ్ళీ జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన తర్వాత మళ్ళీ మీ వాక్యం విన్నాం సెల్లో. విని మాకు సంతోషం కలిగింది. మీరు పార్క్ చేసిన కానీ ఇప్పటి వరకు జ్వరం లేదు సార్. చప్పలు కొట్టండి. ఆయన ప్రజలని మీ అందరికీ దేవుడు విడుదల, స్వస్థత, ఆశీర్వాదం ఇచ్చునుగాక. ఆమేన్. అక్కపల్లి జయమ్మ, కూర్చోండి. పిడుగురాళ్ళ నుంచి వచ్చారు. 6 సంవత్సరం నుండి నడుము నొప్పి, కాలు బాగా నొప్పి. రా తల్లి రా, పరిగెత్తుకుని వచ్చేయాలి. ప్రక్కలు అరిగి మాట, అరికాళ్ళు మంటలు, పోట్లు, వాపులు, దురదలు, తలలో నొప్పి, చెవిలు వినబడదు, కళ్ళల్లో పూసినట్లుంటుంది, షుగరు, బీపీ, గ్యాస్, శరీరం అంతా. అక్కపల్లి విజయమ్మ ఎవరో మీరేనా? ఎప్పుడైనా వచ్చారు? ఇదే ఫస్ట్ టైమా? అమ్మా రా, ఇదే ఫస్ట్ టైమే ఎప్పుడైనా వచ్చారు? అక్కడే ఉండు. ఇదే ఫస్ట్ టైమే ఎప్పుడైనా వచ్చారా? 2 వారాల క్రితం వచ్చాను. మరి నేను అనేది అది, మనిషిని నేను గుర్తుపడతాను. అప్పుడు డబ్బులు లేవని వెళ్ళిపోయారు మీరు. మాట్లాడుకో పడుకో ఫెయిల్ ద హోలీ స్పిరిట్. జాగ్రత్త. మీ అమ్మగారు ఆవిడ? ఓకే. ముందు ఏమన్నా డాక్టర్? ముందు కామెర్లైన అన్నాడు, తర్వాత కాలేదు అన్నాడు. 10 రోజులు మందులు తిన్నా కాలేదు అన్నాడు. అయ్యో అవును. ఎవరి మీది? ఎవరు? పిడుగురాళ్ళ నుంచి వచ్చావా? అమ్మ ఇక్కడ నుంచి చెవులు వినపడవా? చెప్పింది పక్కింటా అని చెప్పింది. ఏమని చెప్పింది? పక్కింటా అని చెబితే వచ్చా. ఏమని చెప్పింది? ఇట్లా సంగతమ్మా, నీకున్నవన్నీ పోతాయి, పలానా కాడికి వెళ్ళు ఫ్రీగా అంతే చెప్పింది. వచ్చింది ఇక్కడ, వచ్చిపోయింది. వచ్చిందా? 5 సంవత్సరాల క్రితం వచ్చి వెళ్ళిపోయిందంట. 5 సంవత్సరాల క్రితం. అప్పుడు ఎంత సేవ లేదు కదా. తలంతా నొప్పి. ఇప్పుడు ఉందా నొప్పి? ఇప్పుడు తక్కువైపోతుంది. చప్పట్లు కొట్టండి. అదే నేను పట్టుకున్నా. చెవులు కూడా ఆమెకి, ఆ చెవులు ఏదో దాన్ని ఏమంటారు, చెవులు కూడా సరిగ్గా వినపడవు. వినరాట్లేదు చెవు. ఇప్పుడు వినపడుతుందమ్మా? అదే దిమ్మెక్కిపోయిందో ఏదో అంటారే, అంతేనా? మా అమ్మగారిని కూడా ఇక్కడికి రావద్దని చెప్పానండి. నువ్వే చెప్పావా? అయితే ఇవన్నీ వద్దులే, మాకు అనవసరంగా నువ్వు రామాగారు నేనే చెప్పా. కాదు ఇట్లా చెప్పా, పక్కింటి ఆమె చెప్పింది అంటే సర్లే వద్దులేవా అన్న. ట్రైన్ ఎక్కి చిట్యాల దాకా వచ్చాను నేను అని చెప్పింది. అరే అమ్మ వద్దనే కొందుకు ఎందుకు వచ్చినావు నువ్వు చెప్పా కానీ సర్లే రా అన్న. సరే ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఆమె పైసలు లేవని వెళ్ళిపోయి పంపించాను నేనే. అమ్మా నువ్వు వచ్చేసే ఇక్కడికి. నేను మా అమ్మ ఫోన్ చేయాల, నా అందరికి నేనే ఫోన్ చేసి వచ్చేసావా నువ్వు, నేను చూపిస్తాలే రా అని చెప్పాను అనమాట. ఇప్పుడు నీకు ఒక సమస్య వచ్చింది ఏంటంటే, అసలే ఇష్టం లేదు రావద్దన్న మనిషికి ఇక్కడికి వచ్చాక కానుక ఎత్తేనే ప్రార్థన. నాకు ఇంకా డౌట్ వచ్చి ఉండొచ్చు కొంచెం, కానీ కళ్ళతో చూసే కొట్టి నమ్మవు, లేకుంటే నమ్మరు. ఎందుకంటే యవనస్తులు కదా, అయినా డబ్బులు అడిగితే అదేం పాస్టర్ ఆయన కరెక్టా అనిపిస్తుంది. కానీ బాబు తమ్ముడు అలాగ అనుకోలేదు. ఎందుకు అనుకోలేదంటే ఇది కళ్ళతో చూసారు, అందరూ బాగైపోతాం చూసారు. మేము ఓపెన్గా చెప్పాం, తమ్ముడు ఏదన్నా విడుదల కానుకంటే వాళ్ళకి ఏం లేవు అనుకుంటా. అమ్మ కూడా కొంచెం గొడవ, ఏంటి ఎంత దూరం ఇస్తాను అన్న మంచి మాకు తెలుస్తాయి అన్నీ. నేను చూడను కానీ తెలుస్తాయి. నేను ఎవరిని మళ్ళీ అడగను. ఓకే ఇంకా తేలిక అవుతావు. బరువు కూడా తీసేస్తాను. బరువు ఉన్నావు కదా బాగా. ఇప్పుడు చూడు, అన్నం అంత తింటే బరువు వస్తున్నా, ఇడ్లీ తింటే బరువు వస్తున్నా. నీ పేరేంటి? పేరు ఒంగు, కొద్దిగా ఒంగు ముందుకి. నీ బరువు కూడా తగ్గిస్తారా? పైకి రా, ఆమె పైకి రా. ఆమెన్, హల్లెలూయా, ఆమెన్, ఆమెన్. జారుతుండమ్మా జయమ్మా. ఎంతమంది పిల్లలు నీకు? 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు, 4 పిల్లలు. ఓకే, ఒక నిమిషం ఆగు. చేతులకి ఫ్రీ పెట్టు. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ఆమెన్. ఒంగు ఇట్లా ఒంగో. ఆమెన్. జాగ్రత్త ఒంగు. ఇంకా థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆమెన్. లేమ్మా, నువ్వు లేగు, లే పైకి లే. ఆమెన్, హల్లెలూయా. చాలా బరువు ఉన్నావు కదా. నోరు తెరు. ఆను. ఆమెన్. చూడు ఇక నడుచుకో. స్పీడ్ ఇప్పుడు దాకా నడవటం కూడా ఇబ్బంది అయింది కదా. నడుచుకో. చప్పట్లు కొట్టండి గట్టిగా, మైక్ ఇవ్వండి. ఆమెన్. చప్పట్లు కొట్టండి. చప్పట్లతో ప్రభుని కనపరచాలి. ఏం తగ్గింది?
అదే ఏం తగ్గింది? నేను కూడా తగ్గింది. ఓహో అమ్మే ఇక్కడ రా, ఇక్కడ నుంచో బాబు పక్క నుంచో. అమ్మ వస్తుంటే ఎందుకు వద్దు? నేను అక్కడికి వెళ్ళిన కాదు నేను చూస్తూనే ఉన్నాను. ఇవన్నీ వద్దులేమా. ఇప్పుడు వెళ్తున్నావా ఆగిపోయావా? వెళ్తున్నావు కదా. వెళ్తూనే ఉన్నా. ఓకే. అయితే వద్దులేమో రామాకు అసలు రామాకు వాళ్ళు ఎవరో ఎట్లా చెప్తూనే ఉంటారు. రామాకు అన్న అంటే పక్కిండా చెప్పబట్టి వచ్చిందేమో. అదేలే మీకు అలా అనిపించింది. నాకు అట్లా అనిపించింది. ఇప్పుడు మమ్మీ చూడు ఎంత హ్యాపీగా అయిపోయింది. పోయిన వారం అంతకాక అంత ముందు వారం వచ్చా కదా, ఆ నెక్స్ట్ వారం పైసల కోసం చూసుకొని అసలు ముందు మా అమ్మకు ఫోన్ చేసి నువ్వు వచ్చేసావా అని చెప్పా. ఇప్పుడు ఓకే. ఇక్కడే జాబ్ చేస్తారా? నేను ఆటో డ్రైవర్ని అండి. ఆటో డ్రైవర్ని సుచిత్రాలు. ఓకే. కాళ్ళు ఎత్తుకోమ్మా, మంచిగా ఎత్తుకో. ఇప్పుడు దడ వస్తుంది, ఇక్కడ నీళ్ళు కొట్టుకో. దడ వస్తుంది, నీళ్ళు కొట్టు చేతులు. అలా వెళ్ళి ఎక్కడ కొట్టుకో. ఆమె గట్టిగా ఇంకా స్పీడు కొట్టుకో. కొట్టుకో. చాలు 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 చాలు. ఓకే. ఇప్పుడు ఉందా దడ ఉందా? తగ్గిందా? ఓకే. కళ్ళు కూడా మంచిగా అయిపోతాయి చూడు. ఆమె చెవులు ఓకే చక్కగా వినపడతాయి. ఆమె ఇప్పుడు అన్నీ చెప్పు. ఎట్లా ఉండే అప్పుడు, ఎట్లా ఉన్నావు ఇప్పుడు, ఎట్లా ఉన్నావు? బాగానే ఉంది. ఇప్పుడు చూపు తగ్గింది. చూపు కూడా ఈ బరువు తగ్గిపోయిందా? మొఖాలు కాని రాల. ఇది బరువు తగ్గిందా? ఈ క్షణంలోనే అయింది, ఇప్పుడే అయింది స్వస్థత. ఓకేనా? కళ్ళు స్పష్టంగా కనబడుతున్నాయా? అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. స్పష్టంగా బలం వచ్చిందా? నువ్వు చేతులు చక్కగా ముడతొచ్చింది చూడు. ముడతొచ్చింది కనపడుతున్నాయా? చిన్న చూడు, అమ్మ చేతులు ముడతలు వచ్చినాయా? మంచి ముడతలు వస్తున్నాయి. ఇంకా అంటే కరిగిపోతుంది అన్నట్టు. ఈ వేస్ట్ వెళ్ళిపోతే ఆవిడ ఏం తినాలో ఏంటో నేను చెప్తాను. నడువులో నొప్పి ఉన్నట్టుంది. ఇక్కడ నీ అమ్మకేనా? ఇక్కడ నీకేనా? ఆమేన్ హల్లెలూయా అన్నారా? ఊరి అమ్మ ఎప్పుడన్నారు? అది ఇప్పుడుందా లేదా చూసుకోవచ్చు. ఎర్రగా ఉన్నాయా? నెత్తురు ఉందా లేదా? ఎక్కించుకోవద్దు రక్తం. అవి నేను చెప్తాలే, ఏది ఉంటే తీసేస్తాలే. ఆమేన్. ఎర్రగా అయిపోయింది చూడండి. అదిగో ఎర్రగా అయిపోయింది. చూపించేట్లా పెట్టు. అదిగో ఎర్రగా అయిపోయింది. ఆమేన్. బలం వచ్చిందా లేదా? అది అమ్మకి దిమ్మైపోయింది తలంతా. అంటే మనం చెప్పేది రెస్పాన్స్ ఉండదు. ఇప్పుడు రెస్పాన్స్ వచ్చేస్తుంది యేసు నామములో. ఆమేన్. వెళ్ళాలి. ఇక చప్పట్లతో ప్రభువుని కనపరచండి. దూకేలా నువ్వే నడుచుకుంటూ వెళ్ళిపో. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు. పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు. విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి యొక్క నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.